ఎస్ వెంకట్ ఏం చెప్తారు? మీ పార్టీ నిన్న ఓ తీర్మానం చేసింది, సోనియా అప్రూవల్ తర్వాత ఎన్నికలకు కసరత్తు చేయబోతున్నారు. ఖమ్మం, నల్లగొండ, మెదక్ ఈ పార్లమెంట్లో సోనియా గాంధీ కోసం పరిశీలన చేస్తూ ఉన్నారు. ఎందుకోసం సోనియా గాంధీ గారిని ఇక్కడ మీరు ఒకటైతే కలెక్టివ్గా అయితే ఒక నిర్ణయం అయితే తీసుకున్నారండి. ఏంటంటే పిఏసీలో నిర్ణయం తీసుకున్నాం, దాన్ని ఒక రెజల్యూషన్ పాస్ చేసినాం మేము. అది మేడం గారి దగ్గర పెట్టాల్సి ఉంటుంది. వారు అప్రూవల్ చేయాలి. ఇంకా అప్రూవల్ చేస్తేనే మనం ఏదైనా అనుకోవచ్చు. అయితే మేమేంటంటే సాంప్రదాయబద్ధంగా ఆల్రెడీ ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇందిరాగాంధీ గారు మెదక్ నుంచి పోటీ చేశారు. అదేవిధంగా సోనియా గాంధీ గారి నుంచి ఇక్కడ నుంచి పోటీ చేపిస్తే అటు ఒక మంచి కన్వెన్షన్ని దాన్ని తీసుకుపోయినట్టు ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా అని చెప్పి మాకు కూడా ఒక సెంటిమెంట్ ఉంది. అదేవిధంగా డే 1 నుంచి గాంధీ కుటుంబానికి తెలంగాణకి ఒక మంచి సత్సంబంధాలు ఉన్నాయి. దాన్ని కంటిన్యూ చేయడం కోసం చేసే ప్రయత్నము. అదేవిధంగా మొన్న అధికారం చేపట్టిన తర్వాత మాకు కూడా నెక్స్ట్ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ చాలా కీలకంగా మారబోతున్నాయి. అందులో భాగంగా సోనియా గాంధీ గారు ఇక్కడ ఉండడం చాలా కీలకం. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే అక్కడ అంటే నార్త్ అంటే ఉత్తర భారతదేశంలో ప్రియాంక గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ చూసుకున్నా కూడా దక్షిణ భారతదేశంలో సోనియా గాంధీ గారు రావాలని చెప్పి అంటే మొన్న మేము ఏఐసీసీ ప్లీనర్ జరిగినప్పుడు అక్కడ కూడా చర్చలు జరిగినాయి. ఈ చర్చల్లో భాగంగా సోనియా గాంధీ గారు ఇక్కడ రాక అదేదో ఇండివిజువల్గా ఒకళ్ళొకళ్ళు తీసుకునే నిర్ణయం కాదు. తెలంగాణ ప్రజలు కూడా అభిష్టం మేరకు తెలంగాణ ప్రజలు కూడా గాంధీ కుటుంబం నుంచి ఎవరు వచ్చినా కూడా హక్కును చేర్చుకునే ప్రయత్నం తెలంగాణ ప్రజలు చేశారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్న ప్రయత్నం అని అనుకోవాలి. బేసికల్గా పార్టీ బలపడుతుంది, సోనియా గాంధీ గారికి థ్యాంక్స్ చెప్పినట్టు ఉంటుంది. రైట్, ఈ టైంలో రైట్ డిసిషన్ అనుకుంటా. రైట్ డెసిషన్, చాలా రైట్ డెసిషన్. ఇంకా మేము కోరుకుంటున్నాం ఇన్ కేసు ఇప్పుడు నేను ఖమ్మం జిల్లా వాసిని, మాకు ఖమ్మం జిల్లాలో వారు పోటీ చేశారంటే అందరూ ఇండివిజువల్గా అందరూ ఊళ్ళో పోయి మేము ప్రచారం చేయడానికి సిద్ధపడతాం. అంటే ఇంత ప్రేమ అనురాగం ఉంటుంది బేసికల్లీ సోనియా గాంధీ గారు. రైట్, రాజేంద్ర నాయక్ గారు, ఒక వార్త వచ్చింది, బీఆర్ఎస్ మీ ఎంపీల చూపంతా కూడా కాంగ్రెస్ వైపు వెళ్తుంది. చాలా మట్టుకు దాదాపు 7-8 అంటే లోక్సభ రాజ్యసభతో పాటు దాదాపు 7 నుంచి 8 మంది కాంగ్రెస్కి లైన్ కడుతున్నారు, క్యూ కడుతున్నారు, కాంగ్రెస్తో మాట్లాడుకుంటున్నారని కొన్ని వార్తాపత్రికలు ఇలా హైలైట్ అయ్యాయి. ఎంతమంది పోతున్నారు? అది ఎంతమంది అనేది మనం చెప్పే సంఖ్య కాదు. ఎవరైనా పార్టీలో ఉన్నవాళ్ళు పార్టీకి కట్టుబడి ఉండాలి. ఎవరైనా నమ్మకం కోల్పోయి అట్లా పోయిన సందర్భాలు ఏదైనా ఉంటే గతంలో ఏ పార్టీకైనా అది అలుపు